హాయ్ అండి, రైతులందరికీ నమస్కారం అండి. 2024లో కృష్ణవేణి సీడ్స్ వాళ్ళవి ఓపీ వెరైటీలు వచ్చినాయండి, నాటు రకాలు. వీటిల్లో ఐదు వెరైటీలు ఉన్నాయండి. 5 వెరైటీలు చివరిదాకా చెప్తానండి. కొత్త వెరైటీ వచ్చేసి డైమండ్ అండి, అది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వీటికి ఎన్ని కేజీలు పెట్టాలి, గది ఎంత పెట్టాలి చెప్తానండి. చివరిదాకా చూడండి, వీడియో మీకు అర్థమైంది. ఫస్ట్ వచ్చేసి కృష్ణవేణి వాళ్ళది ఓమ్ 3 అండి. ఓమ్ 3 అనే వెరైటీ ఎప్పటి నుంచో వస్తుందండి, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి వస్తుంది. మంచి వెరైటీ, కాకపోతే సైజ్ అనేది కొద్ది తక్కువ వచ్చింది. మార్కెట్లో స్పీడ్గా కొంటారండి. బద్ద కానీ తూకం కానీ బాగా వచ్చిందండి ఓమ్ 3. కొంతమేర నల్లికి తట్టుకునిద్దండి, మరీ అంత కాదు, పర్లా వేసుకో తగ్గిస్తున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళదే కార్తికేయ ఉందండి, కృష్ణవేణి సీడ్స్. అటు గబ్బులు కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఆల్మోస్ట్ నల్లరేగడిలో కానీ, ఎర్ర భూమిలో కానీ పండిద్దండి. దేంట్లో అయినా వేసుకునే అండి కార్తికేయ. సైజు కానీ, బద్ద కానీ, కొద్ది తూకం కానీ వచ్చే వెరైటీ అండి కార్తికేయ. వీళ్ళదే దేవి 18 అని ఉందండి. దేవి 18 కర్నూలు కల్లా ఎక్కువ వేస్తారండి. కర్నూలు ఒకటి, ఇటు ప్రకాశం జిల్లా అక్కడక్కడ వేస్తారండి. దేవి 18 మాకు సైజు కావాలి, కొద్ది తూకం తగ్గిన పర్వాలేదు అన్నోళ్ళు దేవి 18 చూస్ చేసుకోండి. మంచి ఇత్తనమే దేవి 18 కూడా. నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే గణేష్ ఉందండి. గణేష్ కూడా ఇటు గుంటూరుకల్లి వేస్తారండి అక్కడక్కడ. సైజు వచ్చింది, కొద్ది దూరం కాసిద్ది కానీ మంచి వెరైటీ అండి గణేష్ కూడా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళదే కేఎస్ మల్లిక ఉందండి. కేఎస్ మల్లిక వచ్చేసి కొద్దిగా గుంటూరు ఏరియా ఒక 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. కొన్ని నల్లికి కొంతమేర తట్టుకునిద్ది, దిగుబడి పరంగా బాగా వచ్చిందండి. 32 క్వింటాలు 30 క్వింటాల దాకా తీసిన రైతులు కూడా ఉంటారండి. మంచి ఇత్తనమేనండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి డైమండ్ అండి. డైమండ్ వచ్చేసి ఈ ఇయరే లాంచ్ చేశారండి కృష్ణవేణి వాళ్ళు. మరి ఎట్లా ఉండిద్దో చూడాలి. లాస్ట్ ఇయర్ గుంటూరు కల్లి వేశారు, బాగానే సక్సెస్ అయిందండి. 32 క్వింటాల కాడికి వచ్చింది. ఈ ఓపీ వెరైటీలు అనేవి 40, 35 కాయమండి. బాగా కాస్తే 25 క్వింటాలు కాస్తాయి, అది మటికి కన్ఫామ్ అండి. బాగా జాగ్రత్తగా మందులు కొట్టుకొని. కొద్దిగా హైబ్రిడ్కి నాటుకి తేడా ఏంటంటే, హైబ్రిడ్ పువ్వు అనేదో గట్టిగా ఉండిద్ది, ఈ సూపర్ 10 పువ్వు అనేదేమో కొద్ది మెత్త ఉండిద్ది, స్వీట్నెస్ ఉండిద్దండి. నల్లి అనేది చీకేసిద్ది ఎక్కువ, అందువలన సూపర్ 10లో కొద్దిగా నల్లికి ఎఫెక్ట్ అవుతాయి. అంతే తప్పితే హైబ్రిడ్లతో పోటీ చేస్తాయండి. కొద్దిగా ముదిరేసుకోండి అండి. 7వ నెల లాస్ట్కి కానీ 8వ నెల ఫస్ట్ వీక్ కల్లా ఎకరానికి వచ్చేసి 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ ఎద్దులతో ఇప్పుకోండి అండి. ఈ గది వచ్చేసి 38 కానీ 40 కానీ గది పెట్టుకోండి అండి. ఎందుకంటే చెట్టు పెరిగి గాలాడాలి, లేకపోతే తాలుగాయలు అవుతాయి, అదొకటి గుర్తు పెట్టుకోండి అండి. ఇంకా లాస్ట్ వచ్చేసి ఈ ప్రైస్ అండి. ఈ ప్రైస్ వచ్చేసి కేజీ వచ్చేసి 1200 దాకా ఉంటాయండి. ఏ అన్నా తీసుకోండి, ఏ వెరైటీ అయినా ఒక 50 అటు ఇటుగా ఉంటాయి, అంతకంటే రేట్ ఉండవండి. నెక్స్ట్ వచ్చేసి వేరే కంపెనీలు కూడా చేస్తాయి. కొద్దిగా ఇంకో వేరే కంపెనీ రోస్లింగ్ అని ఎలా కంపెనీలు ఉన్నాయండి. డిస్ప్లే మీద నెంబర్ ఇస్తానండి, వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి. అటు కర్ణాటక నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, నంద్యాల నుంచి.